హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఆరు కాకరకాయలు వండుకుందాం. ఎలా వండాలో చూపిస్తాను రండి. కేజీ ఆరు కాకరకాయలు తీసుకున్నాను. దానిలోకి 5 ఉల్లిపాయలు తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిరకాయలు, ఇంకా సాల్ట్, ఆయిల్, అలాగే కొంచెం పసుపు, ఇంకా కారం. అంటే కర్రీలో మనం ఏమేమి వేస్తామో అన్నీ, అంటే ఎక్స్ట్రా దీనిలో వేసేది ఏం లేదు. ఈ కర్రీలో టమాటాలు కానీ పులుసు కానీ ఏం పోసే పని ఉండదు. ఓన్లీ ఇప్పుడు చూపించిన వాటితోనే కర్రీ అనేది సూపర్గా తయారవుతుంది. ఫస్ట్ వీటిని కడిగేసి ఉడకబెట్టుకోవాలి బాగా. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకొని అందులో ఆయిల్, కర్రీకి సరిపడా రాక్ సాల్ట్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. సాఫ్ట్గా ఉంటే కర్రీ ఎప్పుడైనా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ ఆరు కాకరకాయలు ఉడకబెట్టాం కదా, వాటిపైన వేలుతో నేను చూపిస్తున్న విధంగా అంటే ఈ ఆరు కాకరకాయల మీద పొడవుగా సన్నగా తీగల్లా ఉంటాయి కదా, అదంతా పోతుంది. ఉడకబెట్టి వేలుతో మనం రఫ్ చేస్తే వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే పండిపోయిన గింజలు ఉంటే గట్టిగా ఉంటాయి, అవి బాగా కూరలో తీసేయాలి. ఈ ఆరు కాకరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నది ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో ఇంకా పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కొంచెంసేపు కారం కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. వెంటనే వాటర్ వేయకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకంతే ఫ్రెండ్స్, దీనిలో వేసేది ఏముండదు. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కలిపేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ కారం అదంతా ఉప్పు ఆ ముక్కలకు పడుతుంది, కాకరకాయ ముక్కలు, ఆరు కాకరకాయ ముక్కలకి. ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ టేస్టీగా తయారవుతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఆరు కాకరకాయల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ ఆరు కాకరకాయల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఎమ్మి ఆరు కాకరకాయల కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని చెప్పండి. ఓకేనా?